బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన F-35B ఫైటర్ జెట్ 3 రోజుల నుంచి తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో అలా స్ట్రాండ్ అయిపోయి ఉంది. అసలు బ్రిటిష్ వాళ్ళ ఫైటర్ జెట్, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ మన ఎయిర్పోర్ట్ లో, అది కూడా సివిలియన్ ఎయిర్పోర్ట్ లో ఎందుకుంది? ఇదే పెద్ద ప్రశ్న. యాక్చువల్లీ అరేబియన్ సీలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్యూయల్ అయిపోయింది అని చెప్పి ఒక డిస్ట్రెస్ కాల్ మనకు వచ్చిందనమాట. మన నేవీ వాళ్ళు దాన్ని పసిగట్టి దానికి హెల్ప్ చేశారు. మనం వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇచ్చాం. అక్కడ దగ్గరలో ఉన్న ఎయిర్ బేస్ లో దిగమని, లేదా తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగమని. వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగడానికే చూస్ చేసుకున్నారు. ఆ డిస్ట్రెస్ కాల్ లో F-35B ఏదైతే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ఉందో, చాలా టాప్ మోస్ట్ ఫైటర్ జెట్ అనమాట, అదొచ్చి మన తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిందనమాట. అక్కడి నుంచి దాన్ని హ్యాంగర్ కి పంపిస్తాను ఒప్పుకోట్ల. హ్యాంగర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టే గరాజ్. దానికి పంపిస్తాను ఒప్పుకోట్ల. దానికి గార్డ్స్ లేరు, ఎవరు లేరు. అలానే అక్కడే ఉండిపోయింది ఆ ఎయిర్ క్రాఫ్ట్. సో ఆ ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్యూయల్ అయిపోయింది కాబట్టి ఫ్యూయల్ నింపుకోవడానికి వచ్చారని చెప్పి అందరూ భావించారు. కానీ అరగంటైనా, గంటైనా, 2 రోజులైనా ఈ ఫైటర్ జెట్ కదలట్లేదన్నమాట. దాంతో బ్రిటిష్ టెక్నీషియన్స్ అక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు ఇది కదలట్లేదని చెప్పి. తర్వాత ఫైనల్ గా ఇది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పి చాలా మంది అభిప్రాయపడ్డారు అక్కడి నుంచి. అయితే దీన్ని ఎలా కదిలించాలి, ఎలా బ్రిటన్ కి తీసుకెళ్లాలనే దాని మీద మంత్రాలు జరుగుతున్నాయి అనమాట. అంత ఈజీగా ఇది రిపేర్ కావట్లా. 20 నుంచి 30 మంది టెక్నీషియన్స్ వచ్చారనమాట దీన్ని రిపేర్ చేయడానికి. ఎంతమంది వచ్చినా సరే ఇది కదలట్లేదు, లేవట్లేదు.